దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము ఫిబ్రవరి 9 చదువుచున్నాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చిరి. నిర్గమకాండము 24వ అధ్యాయము 3వ వచనము. దేవుడు మోషేను సీనాయి పర్వతమునకు ఒంటరిగా తీసుకుని పోయి అనేక సంగతులను ప్రత్యక్షపరచెను. మోషే క్రిందికి వచ్చి ప్రజలతో పంచుకొనినప్పుడు యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదమని ప్రజలందరూ ఏక శబ్దంతో ఉత్తరమిచ్చిరి. దేవునికి విధేయత చూపించుటకు సిద్ధంగా లేనివారు దేవుడు చెప్పున్నదెప్పుడునూ గ్రహించలేరు. బైబిల్ జ్ఞానం అధికముగా ఉన్నప్పటికీ వారు నేర్చుకునిన దానికి విధేయత చూపకపోవటచే వారికి ఇవ్వబడిన వెలుగు చీకటి అగుచున్నది. మనము ఆత్మీయంగా ముందుకు సాగవలననినచో, ఓ దేవా, నీవు నేర్పించిన దానికంతటికి మేము విధేయత చూపేదమని దేవునితో వాగ్దానం చేయవలెను. దేవుడు మోషేతో ముఖ్యమైన నిబంధన చేయక మునుపు మోషే ఒక బలిపీఠమును కట్టవలసి వచ్చెను. ఆ బలిపీఠంపై బలి నర్పించి రక్తమును చిందింపవలసి ఉండెను. ఆ రక్తమును ప్రజలపై ప్రోక్షించెను. దీని ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి రక్త ప్రోక్షణ క్రిందికి వచ్చిన వారే దేవుని మాటలను గ్రహించగలరని నేర్చుకొనుచున్నాము. నిత్య నిబంధన రక్తము ద్వారా కడగబడని వారు ఈ సంగతులను గ్రహించలేరు. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్.